శివుడి అమరత్వం వెనుక ఉన్న రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఒకరోజు పార్వతీదేవి శివుడిని ఇలా అడుగుతుంది, స్వామి, మీకు మరణం లేదు కదా, మీరు అమరులు, మీ అమరత్వం వెనుక రహస్యం ఏంటో చెబుతారా అని. అప్పుడు శివుడు, ఈ రహస్యం చెప్పాలి అంటే ఎవరూ లేని ప్రదేశానికి వెళ్ళాలి, ఎందుకంటే ఈ అమర్ కథ విన్న వాళ్ళు చావు అనేది లేకుండా అమరులవుతారు అని చెప్పి హిమాలయాల్లో ఉన్న ఓ గుహ వద్దకు బయలుదేరతారు. దారిలో తన వాహనమైన నందిని ఒక ప్రదేశంలో వదిలేస్తాడు. అలానే చంద్రుడిని చందన్ వారిలో, సర్పాన్ని శేషనాగ చెరువులో, ఆయన ఆధీనంలో ఉండే పంచభూతాలను పంచతరణి దగ్గర విడిచిపెడతాడు. గృహలోకి వెళ్లి తన డమురుకనాదం మోగించడంతో చుట్టూ ఉన్న మూగజీవాలు పారిపోతాయి. గృహలో పార్వతీదేవితో కూర్చొని ధ్యానంలోకి వెళ్లి పార్వతీదేవికి అమరత్వం కథ చెప్పడం మొదలు పెడతాడు. అయితే పార్వతీదేవి అమర కథ వినకుండా నిద్రలోకి జారుకుంటుంది. అనుకోకుండా అప్పుడే పుట్టి గుడ్ల నుండి బయటకు వచ్చిన 2 పావురాల పిల్లలు అమర కథ విని అమరులవుతారు. ఇది గమనించిన శివుడు కోపంతో తన త్రిశూలాన్ని వాటిపైకి వదలబోతాడు. కానీ అవి అమరులని గ్రహించి ఆగిపోతాడు. శివుడు అమర కథ చెప్పిన గృహను మనం ఇప్పుడు అమర్నాథ్ అని పిలుస్తున్నాం. ఇప్పటికీ ఈ గుహలోనే ఆ పావురాలు సజీవంగా ఉన్నాయని నమ్ముతారు. ఫ్రెండ్స్, శివయ్య ఆశీస్సుల కోసం ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.